ఇతను వదిలేసాడా ఆవిడ వదిలేసిందా? ఎత్త వదిలేసాడు, ఈయన వదిలేసాడు. ఇతనే ఆమె వదిలేసాడా? వదిలేసింది. ఆమె వదిలేసింది. నేను ప్రవర్తన బాగోకి ఇట్లా పేకాడతా చేస్తూ ఉన్నాడని వదిలేసింది. మీకు ఆ విషయం ముందే తెలుసు? నాకు ఆ విషయం తెలియదండి. తెలవకుండా ఇతంతా మీకు పరిచయం, ఇతంతా మీకు పరిచయం ఎలా ఒక ఏర్పడింది? మధ్యవర్తి అని చెప్పింది. అట్లా ఏమో ఇక నాకు మగవాళ్ళు లేరని చెప్పి చిన్న వయసులో ఏం తెలియలేదు. అప్పుడు అప్పటి నుంచి ఇద్దరం మంచిగానే ఉండాం. అంటే మీరిద్దరు పెళ్లి చేసుకున్నారా? చేసుకోలేదండి. చేసుకోలేదు. పెళ్లి చేసుకోకుండా ఇద్దరు కలిసి ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు? అలా 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు కలిసి ఉన్నారు. మీ ఇద్దరికి పుట్టిన పిల్లలే వీళ్ళిద్దరు? వీళ్ళిద్దరు మా ఇద్దరు పుట్టిన పిల్లలు. అంటే ఎన్ని రోజులు మీరు బాగున్నారు? మేము మొన్నటి వరకు బాగానే ఉన్నామమ్మా. మొన్నటి వరకు అంటే ఒక 4-5 సంవత్సరాలు బాగానే, 30 సంవత్సరాల వరకు బాగానే ఉన్నాం. బాగానే ఉన్నారు. తర్వాత ఏమైంది? తర్వాత ఇట్నే అప్పులు చేసుకోవటం, పేకాడటం అంటే అంతకుముందు పేకాడేవాడు కదా? అంతకుముందు కూడా పేకాడేవాడు. మరి అప్పుడు ఎలా బాగున్నాడు? 10 సంవత్సరాలు బాగున్నాడు అన్నారు కదా, మరి అదే పేకాట కదా ఇప్పుడు ఆడుతున్నాడు? అప్పుడు ఆడాడు, ఇప్పుడు ఆడాడు, ఇప్పుడు ఎందుకు బాగాలేదు? అప్పుడు ఎందుకు బాగా అప్పులు చేసుకొని పోయి పేకాట ఆడుతున్నాడమ్మా. అప్పుడు కూడా అప్పులు చేసుకొని పోయినా నేనేదో చిన్నపిల్లలు ఉండారని. అంటే ముందు నుంచి బాగాలేదు? అది బాగాలేదు. 10 సంవత్సరాలు బాగున్నాడా? అసలు ముందు నుంచి బాగాలేదా? ముందు నుంచే బాగాలేదమ్మా. అయినా నేను పిల్లలు చిన్నగా ఉండారని ఇక పిల్లల్ని చూసేటోళ్ళు లేరు, నాకు ఏది లేదు ఆధారు అని చెప్పి నేను ఎట్నో సర్దుకొని ఉన్నారు. నేను ఇళ్లలో పని చేస్తాను. ఆయన ఏం పని చేస్తాడు? ఆయన ఏం పని చేయడు. ఏం పని చేయడు. మీరు పని చేసి ఆయన్ని పిల్లల్ని మీరే సాగుతారా? సాగుతాను. ఇలాగ ఎన్నాళ్ళు? 10 సంవత్సరాలు ఉన్నారు. ఇప్పుడు 4 ఏళ్ళకి ఏమైంది? 4 ఏళ్ళకి ఏమలేదు. అయినా మేము అపార్ట్మెంట్లోకి వెళ్ళి 3 సంవత్సరాలు అయినాం. వాచ్మెన్ ఉంటున్నాం. ఉంటుంటే ఆ అపార్ట్మెంట్లోనే ఒక సార్ దగ్గర 10,000, ఒక సార్ దగ్గర ఒక 5,000 అప్పు తీసుకున్నాడు. తీసుకున్నాడు, నాకు చెప్పలేదు. అది పేకాట్లో పెట్టాడు. పెట్టిన తర్వాత సార్లు వచ్చి నన్ను అడిగారు, ఈ డబ్బులు సంపచరావు డబ్బులు తీసుకున్నాడు ఇవ్వలేదని. అంటే నేనన్నా నాకు తెలియదు, మరి నాకేం చెప్పలేదు అన్నాను. అన్న తర్వాత ఆయన ఇంకా 2-3 మనుషులు తీసుకొచ్చి ఒకళ్ళని గేట్ దగ్గర, ఒకళ్ళనేమో ఇంటి గుమ్మం దగ్గర, ఒకళ్ళని తలుపు దగ్గర నిలబడి 1 గంట అప్పుడు వచ్చి తాళం వేసేయడమ్మా. ఆయన అంట ఆయన 1 గంటకు వచ్చి ఇంట్లో పెట్టి మమ్మల్ని అందరినీ తాళం వేసేది. తాళం వేసే నేను అన్న, అదేంటి సార్ మమ్మల్ని ఇంట్లో పెట్టి తాళం వేసారు, మీరు ఇచ్చింది తెలియదు నాకు, ఆయన తీసుకున్నది తెలియదు, ఇట్లా మమ్మల్ని ఇంట్లో పెట్టి తాళం వేసే ఎట్ట సార్ మీరు, మేము రేపు లేచి పని చేసుకోవద్దా, మీకు సార్లు మళ్ళీ కేకలు పెడతారు అని నేను అన్నాను మేడం. అంటే అప్పుడు నాకు అవన్నీ అనవసరం, వాడు ఇంట్లోనే ఉన్నాడు, పిలువు అన్నాడు. లేడు సార్ చూసుకోండి వచ్చి అని చెప్పి మళ్ళీ అప్పుడు మీరు తీయండి, తీసి చూసుకోండి మీరు అని అన్న. అంటే వచ్చి చూసుకున్నారు, లేడు. ఆ రేత్రే 6 గంటలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇక వెళ్ళిపోవటం ఇంత మటుకు రాలేదు. నేను వెళ్ళబోయాడు. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.